2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో చాలామంది డబ్బుకు సంబంధించి మేము అఫర్మేషన్స్ చేస్తున్నాం, విజువలైజేషన్ చేస్తూ ఉన్నాం, దాంతోపాటు చాంట్ చేస్తూ ఉన్నాం, బట్ నిలకడగా ఉండట్లేదు, డబ్బు రావట్లేదు, డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నామని చెప్తూ ఉంటుంటారు. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బుకు సంబంధించి ఏ రూల్ని ఫాలో అవ్వమని చెప్తుందన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏంటి అంటే, చెప్పినవన్నీ ఫాలో అవుతున్నాం బట్ ఎందుకు డబ్బు ఆగట్లేదు, లేదంటే వచ్చినట్టే ఉంటుంది బట్ మా దాకా రావట్లేదు, స్ట్రక్ అవుతుంది, ఇలా రకరకాల బ్లాకేజెస్ కనిపిస్తుంటుంటాయి. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బుకు సంబంధించిన రూల్లో ఏం చెప్తుంది అంటారు? ఎస్, మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్గా మేడం అంతా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా బిలీఫ్ సిస్టమ్ అనమాట. నేనేమంటానంటే ఎవరి బిలీఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకే మేనిఫెస్టేషన్ అవుతుంది. అయితే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ రాసిన అతను ఏం చెప్తున్నారంటే, బిలీఫ్ సిస్టమ్ మెయిన్గా 2 రకాలు ఉంటాయి, అవుటర్ బిలీఫ్, ఇన్నర్ బిలీఫ్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు నిజంగా కోటీశ్వరుడు అవ్వాలంటే మీ బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలంటే మంచు పర్వతంలా ఉండకూడదు, పర్వతంలా ఉండాలి. అంటే మంచు పర్వతం ఏమవుతుందంటే కరిగిపోతుంది. సో చాలా మంది బిలీఫ్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు చాలా సూపర్ ధూమ్ ధామ్ కొట్టేసాం అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రోగ్రెస్ రాదో లేదా తగ్గిపోతుంది, రిజల్ట్స్ రాకపోతే డౌట్ వచ్చేస్తుంటుంది అనమాట. అందుకే నేను ఏమంటే డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. సో లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ థింగ్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, బిలీఫ్ సిస్టమ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏమంటానంటే మేడం, ఇక్కడ చూడండి, అందరూ జాగ్రత్త చూడండి, మై బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు మై సక్సెస్. కామెంట్ బాక్స్ టైప్ చేయండి, యువర్ బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్. ఇక్కడ నేనేమంటానంటే బిలీఫ్, జాగ్రత్త ఉంది. ఇక్కడ బిలీఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే LIE అబద్ధం. అంటే మనకి మనం ఎవరైతే ఒక అబద్ధం చెప్పుకో, లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ అబద్ధం చెప్పుకుంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత టెల్ ఏ బెటర్ లై టు యువర్ సెల్ఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, జాగ్రత్త ఉంది. టెల్ ఏ బెటర్ లై టు యువర్ సెల్ఫ్. మనం చాలా మందికి నోరిప్పితే అబద్ధాలు చెప్తాం, అందరికి చాలా మందికి, మోస్ట్లీ పీపుల్. కానీ ఇక్కడ మనకు మనం ఒక అబద్ధం చెప్పుకోవాలి. అదేంటి సార్ అని అంటే, ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే ఒక అబద్ధాన్ని కూడా పదే చెప్తూ ఉంటే నిజమని సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే బిలీఫ్ సిస్టమ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో చెప్తాను. అందుకే నేను ఏమంటానంటే, అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. మీరు బిజినెస్ అవ్వట్లేదని బాధపడుతున్నారా, సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నారా, ద మెయిన్ థింగ్ ఈజ్ బిలీఫ్ అండి. అయితే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంటారు అనమాట. సో అందుకే నేను ఏమంటానంటే, అయితే బిలీఫ్ మైండ్ సెట్, ఈ వీడియో అంతా కూడా బిలీఫ్ మైండ్ సెట్ గురించే నేను వీటి చెప్తాను. చూడండి, బిలీఫ్ మైండ్ సెట్ గురించి అందరూ స్క్రీన్ వైపు చూడండి. అంటే ఒక ఏనుగుని చిన్నప్పుడు ఒక మావిటివాడు ఎక్కడో అడవి నుంచి తీసుకొచ్చేసి మామూలు చైన్తో కడతాడు, చైన్తో. గుర్తుపెట్టుకుని మన మైండ్ కూడా ఇలాగే ఉంటుందండి, సేమ్ యాస్టిస్గా. ఆ ఏనుగు ఏం చేస్తాం, చిన్నప్పుడు లాగుతుంది కానీ రాదు. దాని యొక్క మైండ్లో బిలీఫ్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిపోద్ది అంటే, నేను ఎంత లాగినా కూడా రాదు. సో పెద్ద అయిన దాన్ని ఏం చేస్తాడంటే, మావిటివాడు గడ్డితోని మామూలు తాడితే కడతాడండి. జనరల్గా ఏనుగుకి చిన్నప్పుడు ఎక్కువ బలం ఉంటుంది, పెద్దప్పుడు ఎక్కువ బలం, పెద్దప్పుడు ఎక్కువ ఉంటుంది. సో మనం కూడా ఏమవుతుందంటే, ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది బిలీఫ్ సిస్టమ్ ఏమవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. కానీ వీక్ అయిపోతుంటుంది. చాలా మంది ఇంకొకటి అంటే, ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలా మంది అనుకుంటారు ఇంకా నేనేం చేయలేను, రకరకాలు అనుకుంటారు. చాలామంది ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, 40 years దాటిన తర్వాత మిరాకిల్స్ చేశారండి. ప్రపంచం మొత్తం మీద ఎవరు తీసుకోండి, ప్రపంచంలో టాప్ బిలియనర్స్ అందరూ కూడా 40 years తర్వాత మిరాకిల్స్ చేశారు. చాలామంది 40 years వచ్చేసి మేమేం సక్సెస్ అవ్వలేదు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, 40 years వరకు మోస్ట్లీ జీవితం ఒక లెక్క, 40 years తర్వాత ఇంకో లెక్కలో ఉంటుంది చాలామందికి. అయితే నేనేమంటానంటే, ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక రేసు గుర్రాన్ని ఒక అతను ఏం చేశాడంటే, బాగా గొలుసులతో కట్టేశాడు. కొన్ని రోజుల పాటు, 66 రోజుల పాటు ఒక రేకుల షెడ్లో, అక్కడ వెనకాల రేకుల షెడ్ కనిపిస్తుంది కదండి, ఆ రేకుల షెడ్లో ఉంచేసాడు అనమాట. అది లాగి ట్రై చేసింది. తర్వాత దాన్ని ఒక జస్ట్ నార్మల్ చైర్ కేసు కట్టేస్తే ఆ తర్వాత అది అలాగే ఉండిపోయింది. మనలో కూడా ఏంటంటే 1-2-3 సార్లు ట్రై చేస్తాం, రాకపోతే ఇంక నా వల్ల కాదు అనుకుంటాం. సో నేనేమంటానంటే, కోచ్ సమక్షంలో ఎవరైతే ట్రై చేస్తారో, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్ట్రాన్ రిజల్ట్స్ తీసుకున్నారో, ఒకసారి సునీల్ గారని ఫ్రమ్ గుంటూరు లాస్ట్ 3 monthsలో 40 lakhs ఎర్న్ చేశారండి. 40 lakhs. సో ఇక్కడ నేను ఏమంటానంటే, బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాలంటే ఎఫర్మేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, విజువలైజేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రీసెంట్గా గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ నేను స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. సో ఈ ట్రైనింగ్లో మేజర్గా నేను చెప్పేది ఏంటి గుర్తుపెట్టుకోండి, ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా చూస్తే బిలీఫ్ 2 types. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, బిలీఫ్స్ ఆర్ 2 types. One is a conscious belief.
సో మన మైండ్ మొత్తం తీసుకుంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ Subconscious మైండ్. mind. ఇక్కడ మీరు స్క్రీన్ అప్ చూడండి, కాన్షియస్ బిలీఫ్ ని ఔటర్ బిలీఫ్ అంటాం. సబ్ కాన్షియస్ బిలీఫ్ ఏదైతే ఉందో ఇన్నర్ బిలీఫ్. ఈ సబ్ కాన్షియస్ బిలీఫ్ చూడండి, అక్కడ మీరు స్క్రీన్ అప్ జాగ్రత్త చూస్తే ఎంత పెద్దగా పెరుగుతుంటుందో అంత సక్సెస్ వస్తుంటుందండి. ఔటర్ బిలీఫ్ ఏం పెద్దగా పెరగదు. నేనేం చేస్తానంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఐఎమ్ హెప్నాటిస్ట్, మిమ్మల్ని హెప్నటైజ్ చేసి సజెషన్స్ ఏ విధంగా అంటే సబ్ కాన్షియస్ మైండ్లో అఫర్మేషన్స్ రికార్డ్ అవ్వాలంటే సబ్లిమినల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది నేనేం చేస్తానంటే ఎక్స్పర్ట్ కాబట్టి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో 100 డేస్లో, మళ్ళీ చెప్తాను కేవలం 100 డేస్లో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఇస్తున్నానండి. సో మీరు నెక్స్ట్ క్లాస్కి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకుంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ నేను గైడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు క్లాసెస్లో, అన్నీ నేను సాల్వ్ చేస్తాను అనమాట. ఇంకా మీరు తీసుకుంటే ఒక బిలీఫ్ని ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఎవరైతే ట్రై చేస్తారో, ఇక్కడ మీరు తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న పవర్ ఏంటి తెలుసా? ట్రై అగైన్ ఏం చేస్తే ఏ వెళ్ళిపోతుంది, గెయిన్ మిగులుతుందండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెయిన్ గుర్తుపెట్టుకోండి. సో అంటే నేను ఏమంటానంటే ఏదైనా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటేనే సాధ్యమవుతుంది. ఒక గడ్డి మీద దారి నడుస్తూ ఉంటేనే దారి ఏర్పడుతుంది. చాలామంది ఎలా ఉంటారంటే 10 డేస్ 11 డేస్ చేస్తారు, నాకేం రిజల్ట్ రాలేదంటారు. నేనేమంటానంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనే చాలా సింపుల్గా 100 డేస్లో సక్సెస్ని ఎలా సాధించవచ్చో ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 100 డేస్ బ్లూ ప్రింట్ అని టైప్ చేయండి. అయితే అసలు ఈ బిలీఫ్స్ ఎక్కడ వచ్చాయని నేను రీసెర్చ్ చేశాను అనమాట. అసలు ఈ బిలీఫ్స్ యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను ఏం చేశానంటే అసలు బిలీఫ్స్ అసలు మనకి ఎక్కడి నుంచి ఫామ్ అయ్యని తీస్తే 4 రకాలుగా బిలీఫ్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకుంది 4 టైప్స్ ఆఫ్ బిలీఫ్స్ మేజర్గా. అంటే పేరెంట్స్ నుంచి వస్తాయండి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ రే నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు, బుద్ధిగా చదువుకో అంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి జాబ్ వల్ల చిన్నప్పటి నుంచి బిజినెస్ అనగా ఒక రకమైన భయం. సో పేరెంట్స్ నుంచి వస్తాయి బిలీఫ్స్. ఇంకా తీసుకుంటే టీచర్స్ నుంచి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీకు ఎక్కడి నుంచి ఎక్కువ బిలీఫ్స్ వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. పేరెంట్స్ నుంచి ఎక్కువ బిలీఫ్స్ వచ్చా, టీచర్స్ నుంచి ఎక్కువ వచ్చా, ఫ్రెండ్స్ నుంచి. ఇంగ్లీష్ మాట్లాడడం చిన్నప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చాడు రాపద్ది ఇంగ్లీష్ అమెరికా నుంచి అంటే వెంటనే ఒక రకమైన ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్స్ చేయగానే మనం తగ్గిపోతుంటాం. నెక్స్ట్ ఇంకోటి అంటే మేజర్గా ఎక్స్పీరియన్సెస్. కొంతమంది ఎలా ఉంటాయంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అందులో ఫెయిల్ అవగానే వెంటనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే వద్దు నెక్స్ట్ దానికి వెళ్ళకు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని. సో మేజర్గా వీటి 4 నుంచే మన బిలీఫ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకుని లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మీరు ఈ పిక్చర్ మీరు చూస్తానండి, ఒక పర్సన్ బాణాలు వదులుతున్నాడు కంటిన్యూగా, ఆ బాణం ఒక్కటి కూడా తగలే. ఇది ఫెయిల్యూర్ కాదు, గుర్తుపెట్టుకుంది. అంటే ట్రై చేసి ఓడిపోతే ఫెయిల్యూర్ కాదు, అసలు ఏమాత్రం ట్రై చేయకపోవడం ఫెయిల్యూర్. ఈ పిక్చర్ చూస్తే అందులో ఒక్క బాణం కూడా వదలలేదు. చాలామంది లైఫ్లో అనుకుంటారు నేను ఓడిపోయాను అనుకుంటారు. కాదండి, గుర్తుపెట్టుకుని మీరు ఓడిపోలేదు. జస్ట్ ఏంటంటే సక్సెస్కి దగ్గరలో ఉన్నారు. మీకు థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం చదివితే అందులో ఉంటుందండి. చాలామంది గుర్తుపెట్టుకుని కేవలం 3 అడుగుల దూరం డిస్టెన్స్లో వదిలేస్తారట సక్సెస్కు. సో నేనేమంటానంటే నెవర్ గివ్ అప్. ఛాంపియన్స్ ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకుని కామెంట్ టైప్ చేయండి. ఎవరు లైఫ్లో సక్సెస్ సాధిస్తారంటే నెవర్ గివ్ అప్ టైప్ చేయండి. అది మీరు ఎప్పుడైతే నెవర్ గివ్ అప్ చేస్తామో అప్పుడు అప్పుకి వెళ్తామండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఈ వీడియోలో ఒకటే మీరు గుర్తుపెట్టుకుని, మీరు సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ చూడండి పిక్చర్ మీరు చూసి అర్థమైపోతుందండి. చాలామంది ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతారంటే ఒంటరి ప్రయాణం స్టార్ట్ చేస్తుంటారు. ఒంటరి ప్రయాణం అంటే వాళ్ళని సెల్ఫ్ మోటివేషన్ చేసేసుకుంటారు. మీరు నా క్లాసెస్కి వస్తే నేను ఎలా ఉంటానంటే ఇలా ఉండే మెంటార్ లాగా. ఒక సముద్రంలో నావా అంటే దానికి లైటింగ్ లేదనుకోండి ఎటు వెళ్ళాలో తెలియదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ తీసుకుంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే యాజ్ అ మెంటార్గా నేను గైడ్ చేస్తుంటాను అనమాట. అంటే ఎప్పుడైతే మెంటార్ ఉన్నప్పుడు ఒక పర్సన్కి ఏమవుతుందంటే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోద్దండి. నేను చాలా అఫర్మేషన్స్ చేసి ఏ అఫర్మేషన్ చేస్తే పని చేస్తుందో ఆ అఫర్మేషన్స్ నేను క్లాసెస్లో ఇస్తాను అనమాట. అది సో మీరు అన్నట్టుగానే బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్, కాన్షియస్ 2 ఉంటాయి సార్. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం పెంపొందించుకోవాలి అనుకున్నా, చేసినవన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు రావాలన్నా ఫస్ట్ చేసిన దాన్ని గట్టిగా నమ్మాలి. ఆ నమ్మే ప్రాసెసే మన క్లాసెస్లో ఏ విధంగా మనం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్, నమ్మకం పెరగాలంటే మెయిన్గా మెడిటేషన్ బాగా చేయాలి, క్లారిటీ ఆఫ్ మైండ్ రావాలి. దాని తర్వాత మెడిటేషన్ చేసిన తర్వాత స్క్రిప్టింగ్ చేయాలి. అంటే రాయడం వల్ల ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది అనమాట. బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే తినగ వేప తీయనుండు అన్న రాస్తూ ఉంటే మనకి బ్రెయిన్లో న్యూరో ప్రోగ్రామింగ్ జరిగి గోల్స్ ఈజీగా రీచ్ అవుతారు. అండ్ మెయిన్ థింగ్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే అఫర్మేషన్స్. ఎటువంటి అఫర్మేషన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా 100 డేస్ సక్సెస్ వస్తుంది. నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా ఇన్ డీటెయిల్గా చెప్తాను జూమ్లో. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.